మా రిలేటివ్స్ ఎవరైనా ఫోన్ చేసి పెళ్లికి రమ్మనో ఫంక్షన్ కి రమ్మనో పిలిచారనుకోండి, మా హస్బెండ్ ఏమో తప్పక వస్తాము అని చెప్తారు, వెళ్ళినా వెళ్ళకపోయినా. నేనేమో స్కూల్లో ఎక్కువ డేస్ లీవ్ ఇవ్వరు, రాలేము అని చెప్తాను. మీకు తెలుసు కదా నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసే టైప్ అని. అప్పుడు మా ఆయన అంటారు, తింగరి అలా చెప్పకూడదు, నువ్వు అలా చెప్పావంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా అంటారు. పైగా అరుస్తారు, నువ్వేమన్నా సత్య హరిశ్చంద్రుడు కూతురువా, దానా నర్సయ్య కూతురువు కదా అంటారు. వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని అబద్ధం చెప్పడం నా వల్ల కాదు. వాళ్ళకి క్లారిటీ ఉండాలి కదా మేము వచ్చేది రాంది, లేదంటే మా కోసం ఎదురు చూస్తూ వాళ్ళ టైం ని వేస్ట్ చేసుకుంటారు కదా. మొహమాటానికి పోయి అన్నిటికీ గంగరెద్దులాగా తలాడించలేం కదా. ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే కదా చెప్పాలి. మనకు నచ్చకపోతే ఏ విషయంలో సరే నో అని చెప్పడం మనం తెలుసుకోవాలి. అంతేకాని వేరే వాళ్ళ కోసం నాకు ఇష్టం లేని పనులు చేయడం నాకు అస్సలు నచ్చదు. మొహమాటం లేకుండా నా వల్ల కాదు అని చెప్పేస్తాను. మీరైతే ఏం చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.